ప్రజాపాలన అంటుండే కానీ ప్రజాపాలన ఇక ప్రజాపాలన అనేది ప్రజలు ఎంత బాధపడుతున్నారో ప్రజలుగా మాకు తెలుసు, ఆయనకి ఏం తెలుసు. ఆయన అనుకుంటాడు మంచిగా పరిపాలన చేస్తున్నా అనుకున్నాడు కాదు. ఇక్కడ చేసిన ఒక్కటే ఆయన ఇచ్చిన హామీలను ఒకసారి ఒక పేపర్ రూపకంగా ఇవ్వనండి ప్రజలకి. ఇన్ని హామీలు ఇచ్చినా ఈ రకంగా నేను ఇవి అమలు చేసిన ఇస్తే ప్రజలు కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా ప్రజలు చాలా మంది కూడా. ప్రజల్లో ఆయనే సరే ఆయన పరిపాలన ఎట్లనే చేయండి అండి, కానీ ప్రజల ప్రాణాలతో చెల్లగాటమొద్దు. మేము కోరేది అది. ఇప్పుడు నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావు సంతోషం కాదంటలేను, మరి అదే ప్రజల ప్రాణాలు తీసుకుంటా అనుకున్నావు కదా. 150,000 మంది ఉంటారు హుజురాబాద్ మన మండలంలో, అన్ని గ్రామాలు కలిపి హుజురాబాద్ మున్సిపాలిటీ కలుపుకొని. వీళ్ళందరికీ ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. దానివల్ల విషవాయువులు వెలువడతాయి, దానివల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఈ ప్రజలు ఎక్కడికి పోవాలి? మన నుంచి ఒరిస్సా వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఇక్కడికి బతకడానికి వస్తున్నారు. మనం ఎక్కడికి బతకడానికి పోవాలి? మనం ఎక్కడికి బతకడానికి పోవాలి? ఇవన్నీ గమనించి వెంటనే ప్రభుత్వం ఈ డంపింగ్ పనిని వెనక్కి తీసుకొని ప్రజలకు నష్టం లేని కాడ, అది ఎక్కడి ప్రజలనే కానివ్వండి, ప్రజల ప్రాణాలతో హాని కలగకుండా ఎక్కడ వేసినా కూడా సంతోషిస్తాం. కావాల్సింది అది.